హైదరాబాద్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి, 50 మందికి అస్వస్థత. ఈ వార్త చూడగానే కేవలం మోమోస్ తినడం వల్లే మనిషి చనిపోతాడా అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. మోమోస్ నిజంగా ఆరోగ్యానికి హానికరమా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ లో మోమోస్ ఒకటి. కూరగాయలు లేదా చికెన్ ఫిల్లింగ్ తో కుడుముల్లా చేసే ఈ మోమోస్ కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ తాజాగా హైదరాబాద్ లో ఈ మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందడంతో అవి నిజంగా ఆరోగ్యానికి హానికరమా అనే చర్చ మొదలైంది. అయితే మైదా, అజీనోమోటో, సగం ఉడికిన కూరగాయలు, చికెన్ వంటి వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోమోస్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. సో మధుమేహం ఉన్న వారికి ఇవి చాలా హానికరం. అంతేకాకుండా ఇవి అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తాయి. మోమోస్ లో ఉండే అధిక సోడియం కంటెంట్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పును పెంచుతుంది. గ్లూకోజ్ లేదా సోయా సాస్ వంటి కొన్ని పదార్థాల వల్ల ఫుడ్ అలర్జీ ఏర్పడుతుంది. ఈ కారణంగా చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా జీర్ణాశయాంతర సమస్యలు ఉత్పన్నమవుతాయట. ఇక కేవలం మోమోస్ తినడం వల్లే మనిషి చనిపోతాడంటే అది మనిషిని బట్టి ఉంటుంది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, రోగనిరోధక శక్తి లేని వారు, డిహైడ్రేషన్ అయిన వారు మోమోస్ తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మోమోస్ లో ఉండే ఫిల్లింగ్ ని సరిగ్గా వండకపోతే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కొన్ని బ్యాక్టీరియాలు అరగంట నుంచి 2 గంటల్లో ప్రభావం చూపితే మరికొన్ని తిన్న తర్వాత వారం రోజులకు ప్రభావం చూపిస్తాయి. మోమోస్ తో పాటు ఇచ్చే సాస్ల వల్ల కూడా ఈ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లో ఆరోగ్యకరమైన పదార్థాలతో ఫ్రెష్ గా, నీట్ గా చేసుకుని తింటే మోమోస్ ఒక హెల్తీ స్నాక్ అవుతుంది. కానీ బయట తిన్నప్పుడు మాత్రం తప్పకుండా జాగ్రత్త పాటించాలి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.